కేర్ తోటి, ఒక రకంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించి, దీనికి ఒక ప్రక్రియ ఉంది, చాలా పెద్ద ప్రొసీజర్. ఆ ఓట్లను తొలగించారు. ఓటు అనేది పేద వర్గాలకు సంబంధించిన ఓటు తొలగించే ప్రయత్నంలో భాగంగా అవేర్నెస్ కల్పించే. సో ఇది కాంగ్రెస్ పొలిటికల్ బెనిఫిట్ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం, అంతే కదా? అదే సార్, పేద ప్రజలకు సంబంధించి ఇబ్బంది జరగదు, నష్టం జరగదు. అది నష్టం జరిగితే మళ్ళీ కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, దాని తర్వాత రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి నష్టాలు లేకుండా చూసుకునే ప్రయత్నంలో గతంలో పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు స్టార్టింగ్ లో అలర్ట్ కాకపోవడం తోటి ప్రధానంగా నష్టం జరిగింది. మహారాష్ట్ర కావచ్చు, బీహార్ లో వాళ్ళే అధికారులు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్న పరిస్థితి కూడా అలర్ట్ చేసే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఇది మోడీ ఏం చెప్తే ఎలక్షన్ కమిషన్ అదే చేస్తోంది అన్నారు నేను జగ్గారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్. రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు మనం ఈ ఓట్ల విషయాన్ని, పంచాయతీని కొంచెం తట్టుకోవాలి, తర్వాత మారుతుందిలే అని. అంటే ఈ స్థాయిలో ఎస్ఐఆర్ ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేసే పరిస్థితి ప్రతిపక్షాల్లో. రిషి గారు, నేను జగ్గారెడ్డి గారి మాటల్లో చూస్తే వాళ్ళ ఉద్దేశం చూడండి, వాళ్ళ ఎట్లా నీతిమాల రాజకీయాలు చేస్తా ఉన్నారంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఈ ఎలక్షన్ కమిషన్ మా చేతుల్లో ఉంటుంది, చేతుల్లో పెట్టుకుంటామని చెప్పగానే చెప్తా ఉన్నారు. నేను ఆ మాట చెప్తా ఉన్నాను. అంటే ఇలాంటి చేసిరు కాబట్టే 22 సంవత్సరాల క్రితం వీళ్ళే ఉన్నారు కదా, వీళ్ళే అధికారం ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇదే పని చేసుకుంటూ వచ్చిందా? అంటే వాళ్ళ మనసులో మాట ఏ విధంగా చెప్తా ఉన్నారో ఒకటి అర్థమవుతా ఉంది. రెండవది ఎక్కడ ఓట్లని తీసేస్తున్నారు, ఎందుకు తీసేస్తున్నారు ఏంటి అనేది అవగాహన లేకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తా ఉంది. ఒకటి, ఇక్కడ 3 సార్లు బిఎల్ఓలు ఇంటికి 3 సార్లు వచ్చి వెరిఫై చేసిన తర్వాత, ఒకవేళ లేకపోతే మళ్ళీ సెకండ్ టైం వచ్చి, తర్వాత లేకపోతే థర్డ్ టైం కూడా వచ్చి, ఆ ఎన్యూమరేషన్ ఫామ్ కానీ సంతకాలు కానీ వేలుముద్రలు తీసుకొని వెళ్ళే అవకాశం ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే, బిఎల్ఏలతో పాటుగా బిఎల్ఏలు అన్ని పార్టీలు బిఎల్ఏస్ ని అపాయింట్ చేసుకున్నారు. ఈ బిఎల్ఓలతో పాటుగా బిఎల్ఏలు కూడా వచ్చి అదే ఇంటికి వచ్చి వాళ్ళు ఓటరా, లేకపోతే ఇంకొక భారతీయ జనతా పార్టీయా, లేకపోతే బీఆర్ఎస్ ఓటరా, కాంగ్రెస్ పార్టీ ఓటరా అనేది అక్కడ కూడా క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్టే. కానీ ఇప్పుడు తెలంగాణలో ఇంత సీరియస్ డిస్కషన్ జరగడానికి కారణం ఏంటంటే, ఇక్కడే ముందు ఎస్ఐఆర్ మొదలై ఉంటే తెలియకపోవచ్చు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, బీహారు ఇవన్నీ అయ్యి అక్కడ రాజకీయపరమైన మార్పులు అవన్నీ చూసిన తర్వాత సహజంగానే ఒక అనుమానం కలగడం మామూలే కదా రెడ్డి గారు. అదే సార్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎవరైతే ఇక్కడ మైగ్రేటెడ్ కానీ, డిసీజ్డ్ కానీ, లేకపోతే కొత్త వార్డు కానీ, లేకపోతే రకరకాలుగా ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిలో ఎక్కడైనా సరిపోకపోతే, వాళ్ళు ఖాళీ ఇవ్వకపోతే డెఫినెట్ గా వాళ్ళకి నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ కూడా అనవసరంగా అన్నెసెసరీగా దాన్ని తీసేసేసి ఇప్పుడు ఇందాక సత్యం గారు అడిగారు, మైగ్రేట్ అయ్యే ఓటర్లు ఉంటారు. సరే, తెలంగాణ నుంచి ఇప్పుడు తగ్గాయి, కానీ వలసలు గతంలో ఉండేవి. ఇప్పుడు బీహార్ లోంచో, రాజస్థానో, లేకపోతే ఇంకో చోట అనేక మంది హైదరాబాద్ లో వచ్చి పనిచేస్తారు. ఇప్పుడు కాదు వాళ్ళందరికీ అడ్రస్ కి ఎక్కడ అడ్రస్ కి పంపిస్తారు? ఆ నోటీస్ వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు కదా. అంటే టెక్నికల్లీ అది కరెక్ట్ గా అనిపించట్లా. ఆ అడ్రస్ కి పంపించడము, 2-3 సార్లు అడిగినా కూడా వాళ్ళు రెస్పాండ్ అయిపోతే ఓటు తీసేయడం అనేది. తెరా వాడు ఇక్కడ నుంచి చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళారు, వెళ్తే అక్కడ ఓటు బూత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓటు లేదు వాడు. ఆ ఓటు లేకపోతే రిషి గారు, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లో ఉంది, బీహార్ కార్మికుడు తెలంగాణకు వచ్చిండు, తెలంగాణకు ఒక 20 years 10 years బ్యాక్ వచ్చిండు, ఇక్కడ సెటిల్ అయిపోయిండు, ఇక్కడ అడ్రస్ లో ఉంటున్నాడు. ఇక్కడ అడ్రస్ లో వాళ్ళ ఈ కార్డ్స్ కానీ ఏమైనా ఎవిడెన్స్ చూపిస్తే ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఎందుకు రాకూడదు? అక్కడ తీసేసినప్పుడు ఇక్కడైతే వస్తుంది కదా, ఎక్కడో ఒక దగ్గర అయితే ఉంటుంది కదా. అలాంటిది ఎందుకు జరగకూడదు? అది జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా రాష్ట్రాల్లో మన వాళ్ళు పోయి అక్కడ ఉన్నా కూడా డెఫినెట్ గా వాళ్ళకు అక్కడ ఓటు హక్కు అవకాశం. గుజరాత్ లో ఉన్నారు మన వాళ్ళు, తర్వాత మహారాష్ట్రలో ఉన్నారు, ఇంకో రాష్ట్రాలు ఉన్నారు, వాళ్ళకి ఓటు హక్కు అక్కడ కూడా కల్పిస్తారు కదా. సో అందుకే నేను ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర అయితే డెఫినెట్ గా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, మల్టిపుల్ ఓటర్స్ మల్టిపుల్ స్టేట్స్ లో ఒకే పేరుతోటి ఉంటే ఒక 4 పద్ధతులు ఉన్నాయి రిషి గారు. ఒకటి, ఏదైతే డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎలక్టర్ డిఎస్సి చెక్స్ ఒకటి ఉంటది. దాంట్లో ఫాదర్ నేమ్ కానీ, లేకపోతే మదర్ నేమ్ కానీ, స్పౌస్ నేమ్ కానీ, ఏజ్ కానీ, జెండర్ కానీ, అడ్రస్ కానీ అది ఒకటిసారి టైప్ చేస్తే మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండో ఆప్షన్ ఏంటంటే ఫోటో సిమిలర్ ఎలక్టర్.
ఆ ఫోటో అనేది సరిపోతుందా కాదా మనం ఉండలేదు, అది కూడా చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా లేదా తెలంగాణ ఉన్నా ఏదైనా ఒకటే ఉంటుంది తప్పితే దాన్ని కూడా టాలీ చేసి తీసేసే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్ లో జరిగినప్పుడు. తర్వాత మూడో ఆప్షన్ ఏంటంటే ఈరోనట్ ఏదైతే ఎలక్ట్రల్ రోల్స్ లో వాళ్ళ స్టేట్స్ ఎంత ప్రొసీజర్ ఉంది, కరెక్టే మీరు చెప్పే ప్రొసీజర్ అంతా ఉంది, అది ఫాలో అవుతారులేండి. కానీ కాదు ప్రొసీజరల్ డౌట్స్ కాదు ఇక్కడ, పొలిటికల్ డౌట్స్ కదా. ప్రొసీజరల్ డౌట్స్ ఉంటే ఓకే మీరు చెప్పేది సరిపోతాయి, కానీ పొలిటికల్ డౌట్స్ కదా. సచిన్ గారు, వాట్ ఈస్ యువర్ ఫైనల్ టేక్? అంటే టైం అయిపోయింది, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఒకటి పొలిటికల్ అంటే ఒకసారి సత్యం సార్ ఒకటి నేను ఏమంటున్నానంటే పొలిటికల్ గా భారతీయ జనతా పార్టీనో లేకపోతే ఎలక్షన్ కమిషన్ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా అభ్యంతరాలు రాలేదు, ఆబ్జెక్షన్స్ లేవు, స్మూత్ గా జరిగిపోయినాయి. కేరళ రాష్ట్రంలో కూడా చెప్పారు. సత్యం గారు, క్విక్ కన్క్లూజన్, తెలంగాణలో ఎస్ఐఆర్ విషయంలో ఏం జరగబోయే అవకాశం ఉంది సత్యం గారు? ఇవాళ తెలంగాణ నుంచి గల్ఫ్ పోయారండి. ఈ గల్ఫ్ పోయిన వాళ్ళు వీళ్ళు 3 సార్లు బిఎల్ఓలు వచ్చినా వాళ్ళు రాలేరు, ఓటు కోసం రాలేరు. ఇట్లా ఇవాళ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అని నిన్న రిపోర్ట్ ప్రకారం, నిన్న ఒక రిపోర్ట్ చూసా, 2.5 నుంచి 4% వరకు ఇంటర్నేషనల్ మైగ్రేషన్ విత్ ఇన్ ది స్టేట్స్ అయితే ఇంకా ఎక్కువ. కాబట్టి నన్ను చెప్పనియండి, తర్వాత మళ్ళీ మీరు మైగ్రేషన్ ఒక సైంటిఫిక్ ఆన్సర్, సైంటిఫిక్ ఈక్వేషన్ ఎలివేట్ చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అప్లై చేస్తున్నటువంటిది కరెక్ట్ కాదు. తర్వాత ఇవాళ పోయిన సత్యం గారు మీది వాయిస్ బ్రేక్ అయింది. పి రెడ్డి గారు ఏంటి చెప్పండి.